దిస్ ఇస్ డాక్టర్ శశిధర్. ఈరోజు మనం ఒక మోస్ట్ కాంప్లికేటెడ్ సెల్యులైటిస్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఈ కేసు ఏంటంటే పేషెంట్ ఈజ్ ఏజ్డ్ 70 years old. 70 years old ఆవిడకి ఫ్రీక్వెంట్గా సెల్యులైటిస్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. ఒక లెగ్ మొత్తం బాగా రెడ్గా అయిపోయి ఆ, ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ అలాగా, నో స్పెసిఫిసిటీ. బట్ కానీ ఆ లెగ్ మొత్తం రెడ్గా అయిపోయి హెవీ టెంపరేచర్స్ 104, 105, ఈవెన్ 106 టెంపరేచర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇలా వస్తున్నప్పుడు అటాక్కి కూడా ఏదో ఒక మందిస్తూ ఉంటే ఆ అటాక్ తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ ఇంకో అటాక్ వస్తుంది. మళ్ళీ ఇంకో 2 months లేదా 3 months తర్వాత ఇంకొక అటాక్ వస్తూ ఉంది. సో అటాక్కి కూడా మందులు కూడా మారిపోతూ ఉన్నాయి. బట్ కానీ పేషెంట్కి అయితే మాత్రం రికరెన్సీ మాత్రం పోవడం లేదు. బట్ నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్లో భాగంగా ఇలాంటి అటాక్స్ వస్తున్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో మనం ఏవైతే ఎక్యూట్ రెమెడీ వాడతామో లేదా మనం రెగ్యులర్గా ఆ పేషెంట్ తత్వానికి అనుగుణంగా మనం ఏవైతే వాడతామో ఆ మందులు ఏదో ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా పనిచేయవు. సో స్పెసిఫిక్గా ఆ కాంప్లికేషన్లో పేషెంట్లోంచి కొన్ని రకాలైన సిమ్టమ్స్ బయటికి వస్తాయి. ఆ సిమ్టమ్స్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి అబ్జర్వ్ చేసి వాటిని క్యాచ్ చేసి మనం ఆ సిమ్టమ్స్కి అనుగుణంగా కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు మాత్రమే ఫైనల్గా ఆ పేషెంట్లోని అటాక్స్ తగ్గడం అనేది నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్లో భాగంగా తెలుసు. సో ఈ పర్టికులర్ కేసులో కూడా ఐఎమ్ వెయిటింగ్. ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా మనం వేస్తున్న మందులతో తగ్గదు. సో అలాంటప్పుడు మనం ఆ సిమ్టమ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కేస్ విల్ బి మచ్ మోర్ సీరియస్. వాళ్ళకి ముందే చెప్పాను, ఏదో ఒక స్టేజ్లో ఫీవర్ అయితే తగ్గదు అంత తొందరగా. బట్ మీరు దానికి రెడీగా ఉండాలి. ఎంత సివియర్ అయినా కానీ మీరు కంగారు పడకుండా ఉంటే మాత్రమే ఈ కేసుని చేయగలను. లేదంటే చేయలేనని చెప్తే వాళ్ళు మేము దేనికైనా రెడీగానే ఉన్నాం, మీరు ట్రీట్ చేయండి అని అయితే చెప్పారు. అలానే అరౌండ్ ఒక 9 months తర్వాత మళ్ళీ ఆవిడకి ఫీవర్ రావడం జరిగింది. సో ఆ ఫీవర్కి చూసి ఆవిడ తత్వాన్ని బట్టి పల్స్లో వేసాను, తర్వాత సల్ఫర్ వేసాను, తర్వాత ఆర్సనిక్ వేసాను. బట్ ఏ రెమెడీ వేసినా సరే ఫీవర్ అయితే తగ్గట్లేదు. గ్రాడ్యువల్గా పేషెంట్ డెలీరియస్ స్టేట్లోకి పూర్తిగా వెళ్ళిపోయారు. టోటల్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. ఫీవర్ అయితే మాత్రం చాలా హెవీ టెంపరేచర్ 105 టెంపరేచర్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఫుడ్ ఏమీ తీసుకోవడం లేదు. ఏమి ఇచ్చినా సరే వామిటింగ్ అయిపోతుందని చెప్పారనమాట. ఏమి ఇచ్చినా సరే వామిటింగ్ అయిపోతుంది. ఆ ప్రోస్టేషన్, ఆ డెలీరియం అవన్నీ చూసి ఆర్సెనిక్ ఆల్బమ్ని ఇవ్వడం జరిగింది. బట్ ఆర్సెనిక్ ఆల్బమ్ని ఇచ్చినా కానీ నో యూజ్, ఏమీ కూడా తగ్గలేదు. సో ఇలా కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి, పేషెంట్ దగ్గరికి వచ్చి చూసి నేను మందిస్తాననేసి పేషెంట్ ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేను ఒక 1/2 hour పాటు పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఈ అబ్జర్వేషన్లో భాగంగా వాళ్ళు ముందు ఏం చెప్తున్నారంటే పేషెంట్కి వామిటింగ్స్ అవుతున్నాయి, మళ్ళీ మోషన్స్ అయిపోతున్నాయి, ఆవిడకి తెలియకుండానే అయిపోతున్నాయి అని చెప్పారు. బట్ నేను ఉన్నప్పుడు కూడా సేమ్ ఒకసారి వాటర్ పట్టండి చూద్దాము ఏం జరుగుతుందో చూద్దామని కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ వాటర్ని వేయడం జరిగింది. ఈ 2-3 స్పూన్స్ వాటర్ వేసిన వెంటనే ఆవిడకి వామిటింగ్ అయిపోయింది. బట్ కానీ అక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆ వామిటింగ్తో పాటుగా ఆవిడకి తెలియకుండానే మోషన్ అయిపోతుంది అనమాట. సో ఈ వామిటింగ్ మోషన్ ఒకేసారి అవుతుంది. ఇదేంటి విచిత్రంగా ఉందని వాళ్ళని అడిగాను. ఏంటి వామిటింగ్ అయిన ప్రతిసారి కూడా ఇలానే మోషన్ అవుతుందా, ఆవిడకి తెలియకుండానే ఇలానే మోషన్ అయిపోతుందంటే వామిటింగ్ అయిన ప్రతిసారి కూడా ఆవిడకి మోషన్ ఆవిడకి తెలియకుండానే అయిపోతుందని చెప్పారనమాట. ఇమీడియట్లీ ఐ రిఫర్డ్ కెంట్ రిపటరీ. కెంట్ రిపటరీలోని స్టూల్ రెక్టంలోని స్టూల్ ఇన్వాలంటరీ రూబ్రిక్ కనుక చూస్తే స్టూల్ ఇన్వాలంటరీ వామిటింగ్ డ్యూరింగ్ అని ఒక రూబ్రిక్ ఉంది. ఆ రూబ్రిక్ కనుక రిఫర్ చేస్తే అందులోనే రెండే రెండు రెమెడీస్ ఉన్నాయి. ఒకటి అర్జెంటమ్ నైట్రికమ్ అండ్ సెకండ్ రెమెడీ ఈజ్ ఆర్సెనిక్ ఆల్బమ్. సో అర్జెంటమ్ నైట్రికమ్, ఆర్సెనిక్ ఆల్బమ్ ఆ రెండు రెమెడీస్ని చూసిన తర్వాత ఆల్రెడీ మనం ఆర్సెనిక్ ఆల్బమ్ని వేయడం జరిగింది. వేసాం కాబట్టి సో అర్జెంటమ్ నైట్రికమ్ని మనం వేయాలి అని అనుకున్నాం. బట్ అర్జెంటమ్ నైట్రికమ్ ఒకసారి మనం మళ్ళా అన్ని బుక్స్లోనే ఒకసారి రిఫర్ చేయాలని ఒకసారి కెంట్ మెట్రామెడికాని రిఫర్ చేశాను. కెంట్ మెట్రామెడికాలోని కూడా మనకు ఒక అద్భుతమైన పాయింట్, ఈ కేసుకి రిలేటెడ్గా ఒక అద్భుతమైన పాయింట్ని ఇచ్చారు. అదేంటో చదువుతాను చూడండి.
I have seen these argentum nitricum patients vomiting and purging in the same moment, not vomiting 1 second and purging the next, but gushing out both ways with great exhaustion, like cholera morbus, so relaxed, prostrated and weak. సో ఒక అద్భుతమైన పాయింట్ ఈ కేసులోని ఏదైతే జరుగుతుందో ఆ పాయింట్ మన కెంట్ మెట్రో మెడికల్లోని కెంట్ రిపెటర్లోని ఆల్రెడీ ఇచ్చారు. అదే కాకుండా కెంట్ మెట్రో మెడికల్లోని కూడా సేమ్ పాయింట్ని చాలా అద్భుతంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ ఆవిడకి అర్జెంటమ్ నైట్రికమ్ని ఇవ్వడం జరిగింది. అర్జెంటమ్ నైట్రికమ్ని సెల్యులైటిస్లో లేదా ఫీవర్లోని ఇవ్వడం దట్ ఈస్ ద ఫస్ట్ టైం. నేను అంతకుముందు ఎప్పుడు కూడా అర్జెంటమ్ నైట్రికమ్ని ఫీవర్ కేసెస్లో ఎప్పుడు కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అనమాట. సో అర్జెంటమ్ నైట్రికమ్ వేసిన ఇమీడియట్గా గ్రాడ్యువల్గా ఆవిడకి ఫీవర్ తగ్గిపోయి టోటల్ కాన్షియస్లోకి వచ్చి విత్ ఇన్ 1 to 1.5 డేలోని టెంపరేచర్ పూర్తి నార్మల్కి వచ్చింది. నాట్ ఓన్లీ దట్, అప్పటి నుంచి మళ్ళా ఆవిడకి సెల్యులైటిస్ అన్నది మళ్ళా ఎప్పుడు రిపీట్ అయితే అవ్వలేదన్నమాట. సో మనం రూబ్రిక్, సెలెక్షన్ ఆఫ్ ది రూబ్రిక్ అన్నది ఎంత ఇంపార్టెంట్ ఆ కేసు ద్వారా నాకు తెలిసింది. నాట్ ఓన్లీ దట్, మన అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు రిఫరెన్స్ మనకి సిమ్టమ్స్ రిఫరెన్స్ ఏవైతే ఇచ్చారో అవి వామిటింగ్స్ అవుతున్నాయి, మళ్ళీ మోషన్స్ అవుతున్నాయి అని మాత్రమే చెప్పారు తప్ప వామిటింగ్ అవుతున్నప్పుడే మోషన్ కూడా అయిపోతుందన్న పాయింట్ని, అది మనకి అంత ఇంపార్టెంట్ పాయింట్ అని ఆ పేషెంట్స్ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియదు. బట్ కానీ మనం వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఆ పాయింట్ అర్థమైంది. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని ఆ రూబ్రిక్ని మనం సెలెక్ట్ చేసుకొని నాట్ ఓన్లీ ఆ రూబ్రిక్ సెలెక్ట్ చేయడమే కాకుండా దాన్ని మెట్రో మెడికల్లో ఒకసారి మనం క్రాస్ రిఫరెన్స్ మనం చేసుకొని మనం ఈ పర్టికులర్ కేసులోని ఆ రెమెడీని ఇవ్వడం జరిగింది. సో ఈ అర్జెంటమ్ నైట్రికంతో అద్భుతంగా సెల్యులైటిస్ లాంటి సీరియస్ కండిషన్, సీరియస్ కాంప్లికేషన్ కూడా ఈ అర్జెంటమ్ నైట్రికం ప్రిస్క్రిప్షన్తోని ఇంకా ఆవిడకి మళ్ళా లైఫ్లోని ఎప్పుడు కూడా ఈ సెల్యులైటిస్ కాంప్లికేషన్ అన్నది రాలేదు. సో ఇలాంటి పాయింట్స్, ఇలాంటి లాజిక్స్, ఇలాంటివి మన కెంట్ రిపెటర్లో కానివ్వండి, కెంట్ మెట్రో మెడికల్లోని కానివ్వండి, ఇలాంటి చాలా 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 ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఎంత బాగా అబ్జర్వ్ చేస్తూ, ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తే మనం ఇలాంటి కేసెస్ని, అద్భుతమైన కేసెస్ని మనం ఇంకా చాలా చాలా చేయొచ్చు. సో ఇలాంటి అద్భుతమైన పాయింట్ల కోసం కెంట్ రిపెటరీలో కానివ్వండి, కెంట్ మెట్రో మెడికల్లో కానివ్వండి, ఎలెన్స్ కెనోట్స్ బోరిక్లోని కానివ్వండి, ఇలాంటి అద్భుతమైన పాయింట్లకి కావాలంటే ఇలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.